ఇప్పుడు దేవుణ్ణి చూడాలా, దేవుని తత్వాన్ని అర్థం చేసుకోవాలా, వాడి చిత్తం ఏంటో తెలుసుకోవాలా. ఒకడి కోసం ఒకడు ఈ సృష్టిలో ఆయన చిత్తాన్ని పనిచేసేటట్టు వాడు బ్రతకాల. కానీ శరీరం అంటే ఏంటి? దేవుని ఉద్దేశానికి రివర్స్గా వెళ్తుంది, అంతేనా? ఇది దేవుని సంబంధం అయితే శరీరం అంటే ఏంటి? శరీర సంబంధం ఏంటి? ఎవరు? వాడు గురించి మాత్రమే, అంటే కుడి చెయ్యి గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది. ఎడంకాలు గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది. ముక్కు గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది. దానికి చెవు ఏవైపోయిందో పని లేదు. కాలుకి ఎదురు దెబ్బ తగిలితే నా నడువు పని చేయాలా, నా చేతులు పని చేయాలా, నా కళ్ళు పని చేయాలా, నేను వెళ్ళి దానికి వంగి దానికి మందు వేసుకోవాలా, అవునా? ఒక్క అవయవానికి దెబ్బ తగిలితే ఒళ్ళు మొత్తం జ్వరం వచ్చింది కదా, అవునా? దేవుని సిస్టమ్ అలా ఉంటుంది. సో ఒక్క వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సమాజం అంతా ఏమవుద్ది? అంత ప్రాబ్లం ఉంటుంది. మనం ఏం చేస్తాము? కాలుకి దెబ్బ తగిలితే ఎలా అయితే నేను వంగి దానికి వర్క్ చేస్తానో, మిగతా వాళ్ళని ఒక కాలుకి దెబ్బ తగిలితే మనం వాడి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే నేను ఎవరి కోసం బతుకుతున్నాను? నా కోసమే బ్రతుకుతున్నా. అర్థమవుతుందా ఏం జరుగుతుందో? అర్థమవుతుందా? సో దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రపంచంలో ఉన్న సమస్యకి యేసు ప్రభు ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు? దుష్ట కాలము నుండి మనల్ని, ఒక తప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం నుంచి మనల్ని ఏం చేశాడు? బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకుని వచ్చి దేవుని యొక్క కూటమి ప్రభుత్వంలో పరిపాలన చేయడానికి మనకి అవకాశం ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పద్ధతి మార్చుకుని, అంటే అక్కడ ప్రాబ్లం ఉంది నాకు, అదే పద్ధతితో ఇక్కడ నేను పరిపాలన చేస్తే ఏమవుతుంది? మళ్ళీ అదే ప్రాబ్లం ఇక్కడ, అంతే కదా? ఇప్పుడు నాయకుడు మారినంత మాత్రాన పద్ధతులు మారలేమనుకోండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉండదు. సో యేసయ్య బయటకు తీసుకొస్తా ఏం చేస్తున్నాడంటే, ఈ లోకము మనుషులకి ఏమి నేర్పించింది, ఈ లోకంలో మనుషులు ఎలా బ్రతుకుతున్నారు, అలా కాకుండా దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని ఆలోచన ప్రకారం ఎలా బ్రతకాలో యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. మీ ఇద్దరు ఇంకొకసారి రండి నాన్న. యేసు ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? ఏం చేసింది వీళ్ళిద్దరిని? ఈయనకి ఎరేసి ఈయన మీద ఎక్కించింది. ఈడంటే పడతల్లా. ఈయన దగ్గరికి వచ్చి అసలు ఏమనుకుంటున్నాడు పెద్దోడైతే మాత్రం అని చెప్పి వీడికి ఎరేసింది. ఈడు గొప్పడికి ఫీల్ అవుతే ఈయన పట్టించుకోవట్లా. యేసయ్య ఈ దుష్ట లోకంలో నుంచి వీళ్ళిద్దరిని రక్షించిన తర్వాత బయటికి తీసుకుని వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా? వీళ్ళిద్దరికి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాక, నీ గురించి ఆలోచించడం మానేసి ఈయన గురించి, ఈయన కోసం బ్రతకడం నేర్చుకో అని చెప్తున్నాడు. అసలు నీ అన్ని నువ్వు వదిలేసాయి, ఈయన కోసం బ్రతకడం నేర్చుకో అన్నాడు. ఏం చేస్తున్నాడు యేసయ్య? ఆల్ట్రూయిజం అంటే ఏంటి? అసలు ప్రపంచంలో ఉన్న సమస్యకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? శరీరం. నా కోసం నేను బ్రతకాలనే తత్వం. అర్థమవుతుందా? సో యేసు ఏం చేస్తున్నాడంటే దానికి సిలువేస్తున్నాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకునే మైండ్ని సిలువుకి మోకులు కొట్టేసాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాక, నువ్వు పక్కనోడి గురించి ఆలోచించు, వాడి మేలు కోసం ఆలోచించు, వాడి కోసం బ్రతకటం నువ్వు నేర్చుకో. ఈయనకేం చెప్తున్నాడు? ఇప్పుడు చూడండి, లోకము నీ కోసం నువ్వు బ్రతుకు, నీకు కావాల్సినవన్నీ వస్తాయి అని చెబుతున్నాడు. నీ కోసం నీ బ్రతుకు, నీకు కావాల్సినవన్నీ వస్తున్నాడు. యేసు ప్రభు ప్రిన్సిపల్ ఏంటి? నీ గురించి నువ్వు ఆలోచించుకోవాక వదిలేసి ఆడి కోసం బ్రతుకు, ఆడికి కావాల్సినవన్నీ నువ్వు ఇవ్వడం కోసం నువ్వు నేర్చుకో అంటున్నాడు. ఈయనకేం చెప్తున్నాడు? నీ కోసం నువ్వు బ్రతకబాక, వాడి కోసం బ్రతుకు, వాడికి కావాల్సిన ఇవ్వడం కోసం ఆలోచించు, నీ వదిలేసుకో అంటున్నాడు. ఇప్పుడు వీడికి కావాల్సినవి ఏమైనా మిస్ అవుతాయా? ఎందుకు మిస్ అవ్వవు? ఈయన చూసుకుంటాడు. ఈయనకి కావాల్సినవి ఏమైనా మిస్ అవుతాయా? ఎందుకు మిస్ అవ్వవు? ఈయన చూసుకుంటాడు. పైగా ఈ సిస్టంలో వీళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది? అర్థమవుతుందా?
అర్థమవుతుందా? దేవుడు తన సృష్టిని ఆయన చిత్తానుసారంగా నడవటానికి వీళ్ళిద్దరు ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు రావాలో చెప్తున్నాడు. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, పక్కనోడి కోసం బ్రతుకు. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, పక్కనోడి కోసం బ్రతుకు. లోకం ఏం చేస్తుంది? అరే నీ సంగతి చూసుకోరా, ఆడి సంగతి నీకెందుకు, ఆడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, నీకు కావాల్సింది నువ్వు సంపాదించుకో అంటాడు. ఈడు సంపాదించుకోమని ఈడికి ఎక్కిస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో దూరం వస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒంటరితనం వస్తుంది. అప్పుడు నేనేం చేయొచ్చు? ఈయనదంతున్నా ఈడు పట్టించుకోడు. చెప్పాక పొద్దున 4 ఎద్దులు ఒక పులి అరే ఈ 4 ఫ్రెండ్స్ ఉన్నాయి కదా అని 4 ఎద్దుల మధ్యలో మాటలు చెప్పిందండి. 4 ఎద్దులు సెపరేట్ అయిపోయినాయి. అప్పుడు పులి ఏం చేసింది? ఒక్కొక్కదాన్ని వీళ్ళు నీ గురించి నువ్వు ఆలోచించుకొని లోకం చెప్పింది. వీడి గురించి వీడు కష్టపడుతున్నాడు, వీడి కోసం వీడు కష్టపడుతున్నాడు. నేనేం చేసినా కానీ ఈయనకు ఉండదు, కావాలి అనుకుంటాడు కదా. బాగానైంది కానీ ఇట్టనవని అనుకుంటాడు. ఈయన పని అయిపోద్ది. నెక్స్ట్ ఎవరి దగ్గరకు వస్తాడు? సాతాను వీడి దగ్గరకు వస్తాడు. వీడికి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరుండరు. అల్ట్రూయిజం అంటే ఏంటో తెలుసా? దేవుడు వీళ్ళిద్దరు క్షేమంగా అన్ని కలిగి సమాధానంగా ఉండటానికి వీళ్ళిద్దరికి నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకో, పక్కనోడి గురించి ఆలోచించు. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, పక్కనోడి గురించి ఆలోచించు. అర్థమవుతుందా? శరీరం నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నీ వైపు నువ్వు చూసుకుంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నీకు నేచర్ ఉంది కదా, దాన్ని ఏం చేయమంటాడు యేసయ్య? సిలువకి మేకులు కొట్టేసేయి, దానికి సిలువేసేయి. నీ గురించి నీకున్న ఆలోచనని బలిపీఠం మీద పెట్టేసేయి. నువ్వు గొప్పడు అవ్వాలని, నీకు మంచి పేరు రావాలన్న ఆలోచనని నువ్వు పక్కన పెట్టేసేయి. మీ ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతుకుతున్నారనుకోండి, ఈయనకు కావాల్సిన ఎడిదిరికి ఈయన దగ్గరికి వస్తాయి, ఈయనకు కావాల్సిన ఈయన దగ్గరికి వస్తాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అన్యోన్యత, ఒక కుటుంబం అన్న ఆ ఫ్యాబ్రిక్ సరే అవుతుంది. అర్థమవుతుంది ఏసీ ఏం చేస్తున్నాడు? ఏసీ ఏం చేస్తున్నాడు అర్థమవుతుందా? ఏంటి ప్రాబ్లము? థ్యాంక్ యూ నాన్న. ఏంటి ప్రాబ్లం అంటే, మనం పక్కనోడి వైపు చూసినప్పుడు మనలో ఉండే దాన్ని ఏమంటారు తెలుసా? కవచస్నెస్ అంటారు, గ్రీడ్ అంటారు, లోభం ఉంటుంది. అది ప్రాబ్లము. వాడికి ఒప్పుకున్నాడు, ఆడికి ఇచ్చాడేంటి దేవుడు, నాకు ఇలేదని. ప్రాబ్లం దేవుడి మీద లేదు. ప్రాబ్లం ఎవరి మీద ఉంది తెలుసా? ఫస్ట్ నుంచి పక్కనోడి మీద ఉంది. ప్రాబ్లం ఎవరి మీద ఉంది? పక్కనోడి మీద ఉంది. ఇప్పుడు చూడండి, ఇది శరీరం. సో శరీరం అంటే ఏంటి? కేవలం చెడ్డ అలవాట్లు కాదు. పతనమైన మనిషిలో పనిచేసే పాపము చేసిన ఆదాము యొక్క స్వభావం. నాకు ఏది మంచిదో, నాకు ఏది చెడ్డదో, నాకు నేనే డిసైడ్ చేసుకునే జ్ఞానం నాకు కావాలా? అదేగా ఏదేం తోటలో నాకు ఏది మంచిదో, నాకు ఏది చెడ్డదో, నాకు నేను డిసైడ్ చేసుకునే జ్ఞానం నాకు కావాలి. ఏసీ ఏమంటాడు తెలుసా? అరే అసలు నీ గురించి నువ్వు ఆలోచించబాకరా అంటున్నాడు. నీ గురించి ఆలోచించటం వదిలేయి. సర్పము ఆదాము అవ్వలతో ఏదేను తోటలో మాట్లాడిన దానికి కరెక్ట్గా విరుగుడు ఏవి మాట్లాడుతున్నారు? యేసయ్య ఆల్ట్రూయిజంలోంచి మాట్లాడుతున్నాడు. సాతాను వచ్చి నీకు ఏది మంచిదో, నీకు ఏది చెడ్డదో, నీకు నువ్వు డిసైడ్ చేసుకునే జ్ఞానం నీ దగ్గర ఉంటే నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు నీ గురించి నువ్వు అని చెప్తే యేసు ఏమంటాడు తెలుసా? నీ గురించి నువ్వు ఆలోచించటం మానే. నీ గురించి నువ్వు ఆలోచించకుండా నన్ను వెంబడించు, నీకు సంబంధించిన దాన్ని సిలువకి మేకులు కొట్టి నన్ను వెంబడించు అంటున్నాడు. కొంచెం సింక్ అయిందా? మనిషి శరీరంలోకి, దేహంలోకి ఎవరు వచ్చారు? యేసూ వచ్చాడు. యేసూ వచ్చి ఏం చేశాడు? ఆయన గురించి ఆయన ఆలోచించుకోకుండా ఎవరి గురించి ఆలోచించాడు? ఇది కదా నేను ఏమన్నాను, శరీరం అంటే ఇదని చెప్పా. నా గురించి నేను ఆలోచించుకునే మైండ్, దాన్ని తీసేశాడు. యేసు ప్రభుకి సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు
దాన్ని వెళ్ళకుండా తప్పించుకునే అవకాశం ఉందా లేదా యేసుకి? సిలువ ఎక్కకుండా ఉండే ఫ్రీడమ్ ఉందా లేదా యేసుకి? ప్రార్థన కూడా అన్నాడుగా, ప్రభా ఈ పాత్ర తీసే, కానీ నా ఇష్టం కాదు నీ చిత్తం. యేసు ప్రభు కావాలనే మనకి ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఏం చేస్తున్నాడు యేసయ్య? ఈయన సొంత వర్గం వాళ్ళేగా, యూదులేగా, ఏం చేస్తున్నారు? యేసుని చంపేస్తున్నారు. ఆయనలో ఏమన్నా తప్పుందా? లేదు. ఆయన ఏమన్నా పాపం చేశాడా? చేయలేదు. చివరికి రోమియుడు కూడా ఈయనలో ఏం తప్పు కనిపించలేదని రాసి చెప్పాడు కదా. చెప్పినా కానీ సొంత అన్నలు ఏం చేస్తున్నారు? యేసు ప్రభుని సిలువెక్కిస్తున్నారు. యేసయ్య ఆయన గురించి ఆయన ఆలోచించుకోకుండా పైగా ఏం చేస్తున్నాడు? పక్కన వాళ్ళ అన్నలను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి, అంటే ఏం చేస్తున్నాడు? తన గురించి పక్కన పెడుతున్నాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి ఎలా రావాలో, తాను ఉపేక్షించుకోవడం ఎలానో యేసు ప్రభు చూపిస్తున్నాడు. సో ఏదైతే మనకి కష్టంగా ఉండిందో దాంట్లోకి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన తాను సిలువకు అప్పగించుకుంటా ఉన్నాడు. సిలువకు అప్పగించుకోవడం అంటే తాను ఉపేక్షించుకోవడం. ఎంత యేసు ప్రభుకి ఏజ్? 33.5. పెళ్ళయిందా? అవలా. లైఫ్ ఏమైనా ఎంజాయ్ చేశాడా? చేయలా. ఏం చేస్తున్నాడు? పక్కనోళ్ళకి మేలు జరగాలని తాను అర్పించేసుకుంటున్నాడు. తను మొత్తం వ్యర్థం చేసుకుంటున్నాడు. తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన యవ్వనాన్ని, తనకున్న లైఫ్ని, ఫ్యూచర్ని, కెరియర్ని మొత్తాన్ని ఏం చేస్తున్నాడు? ఇది కష్టమా ఈజీయా? ఇది ఈజీ కాదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఇప్పుడు మీరు గమనించండి, ఇట్లా మనల్ని మనం జీరో చేసుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. అది మనకే కాదు, యేసు ప్రభుకి కూడా అంత ఈజీగా ఏమీ రాలా. ఆయన ఏం చేశాడంట? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యాచనలు చేశాడంట, ప్రార్థనలు చేశాడంట. ఎలా? కన్నీళ్లతో ఏడ్చి ప్రార్థన చేసి. హెబ్రీయులకు 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు అంగీకరించబడింది? యేసయ్య. మీరు జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభుకి కూడా తండ్రి దగ్గర నుంచి శరీరంలోకి వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ అవసరమైంది. యేసు ప్రభు కూడా తండ్రి దగ్గర అంగీకారాన్ని పొందుకోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టి నా గురించి నేను బ్రతుకుతానో, నాకు ఎవరి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది తెలుసా? దేవుని దగ్గర నుంచి. మనం ప్రార్థనలు, యాచనలు అన్నీ దేనికోసం చేస్తాం అనుకుంటున్నారు? ప్రభా నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నువ్వు ఇస్తావా, నాకు హెల్త్ కావాలా, నాకు ఆరోగ్యం కావాలా, నాకు డబ్బులు కావాలా, నాకు ప్రమోషన్ కావాలా, మా ఓడికి స్కూల్ సీట్ కావాలా. వీటి గురించి మనం ప్రార్థన చేస్తాం. వీటి గురించి 3 పూటల ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఆన్లైన్ ప్రేయర్లు చేసి మనం చాలా భక్తిపరులు అనుకుంటాం. దానికోసం బైబిల్ చదువుతా, దానికోసం మీటింగ్లకు వెళ్తా, నేను మంచి స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేస్తా, మనం చాలా భక్తి అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఎందుకు చేస్తున్నాడు ప్రార్థనలు? ఏ ప్రార్థనలు చేస్తున్నాడు? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి యొక్క యాక్సెప్టెన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. యాక్సెప్టెన్స్ కోసం ప్రార్థన చేయడానికి ఆయన ఏం చేసి, అంటే యాక్సెప్టెన్స్ పొందుకోవడానికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన ఒక్కటే చేశాడా? ప్రార్థనతో పాటు భయభక్తులు కలిగి విధేయత చూపిస్తా ఉన్నాడు అని 8వ వచనం చూడండి. ఆయన ఆల్రెడీ ఎవరు? దేవుని యొక్క
కుమారుడయ్యుండి కూడా విధేయత ఎలా నేర్చుకున్నాడు? తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ఎందుకు ఇంత డ్రై సబ్జెక్ట్ అంటే, ఇది ఎందుకు కొంచెం కష్టం అవుతుంది అంటే, ముందు నన్ను నేను ఉపేక్షించుకోవాలా, నన్ను నేను డినై చేసుకోవాలా, నన్ను నేను డినై చేసుకుని పక్కనోడి కోసం బ్రతకాల, నా గురించి నేను ఆలోచించుకోకుండా పక్కనోడి కోసం బ్రతకాల. ఇది చాలా కష్టమైంది. కాకపోతే నేను అలా బ్రతక్కపోతే నాకెవరు యాక్సెప్టెన్స్ రాదు? దేవుని యొక్క యాక్సెప్టెన్స్ రాదు. నాకే కాదు, నాలాగా ఈ శరీరంలోకి వచ్చిన యేసు ప్రభు కూడా అట్లా ఉండి తండ్రి దగ్గర యాక్సెప్టెన్స్ సంపాదించుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభుకే యాక్సెప్టెన్స్ సంపాదించుకోవాల్సి వస్తే మీకు నాకు ఎంత అవసరం ఉంది? చాలా అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడులేండి సార్, అన్నీ ఉంటాయా పోతాయా? మీరు నమ్మలేదు అనుకోండి, ఏదో ఒకరోజు తీర్పు సింహాసనం ముందు నుంచుంటారు, అప్పుడు నమ్మాల్సి వచ్చింది. నమ్మాల్సి వచ్చినప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు. యేసయ్య తన్ను తాను ఉపేక్షించుకోవటంలో వచ్చిన కష్టాన్ని బట్టి, ఆయన పొందిన శ్రమలను బట్టి ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఇప్పుడు గమనించండి, నన్ను నేను ఉపేక్షించుకోవడం చాలా కష్టమైన పని, అది శ్రమతో కూడుకున్న పని, అదంత ఈజీ కాదు. మీరు అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే యవనస్తులు మీకు ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుంది. నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నీ కోసం నువ్వు కాదనుకుని పక్కనోళ్ళ కోసం బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటే మీకు మొట్టమొదటి ప్రాబ్లం ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మీ సొంత వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. చేతగానోడుగురా అని ఎగతాళి చేసే నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తుంది. నువ్వు దేనికి పనికిరావు, నీకు పౌరుషం లేదు, సిగ్గు లేదు, శరం లేదు అని జనాలు మనల్ని తక్కువగా చూడటానికి మొదలు పెడతారు. ఎవరు మొదలు పెడతారు? ఎవరి కోసమైతే నిన్ను ఉపేక్షించుకుని అవతలడ కోసం బతుకుతున్నావో వాడే చేస్తాడు ముందు. అది కష్టం, శ్రమ. కాకపోతే ఆ కష్టం పడటానికి ఇష్టపడకపోతే మనకేమి రాదు? విధేయత రాదు. ఆ విధేయత రాకపోతే మనం ఎవరి చేత అంగీకరించబడము? దేవుని చేత అంగీకరించబడం. ఈ పరిస్థితి ఎవరికి కూడా ఉండింది? యేసు ప్రభువుకి శరీరంలోకి వచ్చినప్పుడు ఆయనకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆయన ఏం చేశాడంటే, కష్టమైన, నష్టమైన, శ్రమైన ఆ శ్రమలో నుంచి విధేయత చేసుకుంటా ఆయన గురించి ఆయన ఆలోచించుకోకుండా ఇతరుల కోసం బ్రతకటం ఆయన ఏం చేశాడు? నేర్చుకున్నాడు. ఇతరుల కోసం బ్రతకటం ఆయన ఏం చేశాడు? నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నన్ను వెంబడించంటే, నేను ఎలా అయితే ఈ భూమి మీద నేను బ్రతికానో నువ్వు కూడా అలాగే బ్రతుకు అని అంటున్నాడు. దేవుడు ఈ నూతన కూటమి ప్రభుత్వంలో మీరు ఉండాలి అని అంటే, ఆ కూటమి ప్రభుత్వంలో మీకున్న స్వభావానికి వేరైన స్వభావం ఇక్కడ రావాలా. ఏంటా వేరైన స్వభావం? మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలా. ఇది కష్టంతో కూడింది. కష్టమైన ప్రార్థన చేయాలా. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా పక్కనోడు కోసం బ్రతుకుతున్నప్పుడు ఏడుపు వచ్చుద్ది, బాధ ఉంటుంది, ఎగతాళి చేస్తారు, చేతగానోడు అంటాడు, పనికిరానోళ్ళు అంటారు. అయినా కానీ మీరు ఎప్పుడైతే దాన్ని ఓర్చుకుంటారో ఆ శ్రమని, మీకేమొచ్చుద్ది? విధేయత వస్తుంది. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఈ ఉమ్మడి రాజ్యంలో, ఈ కూటమి ప్రభుత్వంలో మిమ్మల్ని ఏం చేస్తాడు? అంగీకరించి దేవుడు పెట్టుకుంటాడు, లేకపోతే పెట్టుకోడు. మీ గురించి మీరు ఆలోచించుకునే తత్వాన్ని మీరు వదిలిపెట్టకపోతే మీరు దేవుని రాజ్యంలో, అంతే కదా. ఇప్పుడు యేసు ప్రభు ఎట్లా బ్రతికాడు? పక్కనోడు కోసం బ్రతికాడు, అంతేనా? యేసు ప్రభు జీవితం అంతా ఎవరి కోసం దారబోసాడు? మనుషుల కోసం దారబోసారు. నీ కోసం నువ్వు బ్రతుకుతా దేవుని రాజ్యంలో యేసు ప్రభుతో ఎట్ట బ్రతకాలనుకుంటున్నావు నువ్వు? పైగా మనోళ్ళు పాట, నా వరుడా నా ప్రియ యేసు
నా వరుడా, పెళ్ళి కుమారుడా, మేము రెడీ అయిపోయామయ్యా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నిద్రపోతున్నావా, ఎక్కడ పెట్టుకుందాం పెళ్ళి మధ్యాకాశాన మహిమలోకాన, నువ్వు మర్చిపోయేవేంది నీ పని, మేము రెడీ అయిపోయాం సంఘంగా, నువ్వు ఎప్పుడు వస్తావు, రెండో రాకడ అన్నట్టు పాటలు పాడతారు మనోళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు జీవితం ఎట్లా ఉంది? ఒంటిలో చివరి బొట్టు రక్తం కూడా కారిపోయేంతగా తను తాను బలర్పించుకుని తప్పు చేసి చంపేసే వాళ్ళని కూడా క్షమిస్తా చచ్చిపోయాడు. అవునా? రేపొద్దున దేవుని రాజ్యంలో ఎవరితో పాటు బ్రతకాలి మనం? ఈయనతో బ్రతకాల. ఈయనతో బ్రతికే మనం, నేను నా గురించి, నా పిల్లల గురించి, నా జీవితం గురించి జీవితాంతం బ్రతికి యేసు ప్రభుతో పాటు శాశ్వత కాలం బ్రతకాలని ఎట్ట కొలగంటున్నాం మనం? నా ఇంటికి నేను కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటా, నా పిల్లలకి మంచి బట్టలు వేసుకుంటా, పక్కన వాళ్ళకి ఏమవుతుంది నేను పట్టించుకోను, ఇతరుల గురించి ఆలోచించను, నా గురించి నేను ఆలోచించుకుంటా, నా గురించే నేను అన్ని కష్టపడి బ్రతికా. నా ప్రార్థనలు, నా భక్తి, నా బైబిల్ రీడింగ్ అంతా నేను నా జీవితం గురించే ఉండింది. నేను వెళ్ళి ఎవరితో బతకాలనుకుంటున్నాను? ఇతరుల కోసం ప్రాణం పెట్టినోడితో నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి నేను ఆయనతో బ్రతకాలని కలగంటున్నాను. నిజంగా యేసు ప్రభువుతో పాటు శాశ్వత కాలం బ్రతకాలని ఎంతమందికి ఆలోచన? నిజంగా చెప్పండి ఎంతమందికి ఉంది ఆలోచన? కొంతమంది చిన్నపిల్లలకు నేను చెప్పేది ఇది కొంచెం కష్టమేమో, ఆల్ట్రూయిజము, వాళ్ళ ఏజ్కి కొంత అందకపోవచ్చు, కానీ పెద్దోళ్ళుగా మీరు చెప్పండి, నాకు ఎంతమందికి ఉంది యేసు ప్రభువుతో పాటు శాశ్వత కాలం బ్రతకాలని? ఎవరైనా సర్వం కోల్పోయినాడు, సర్వం వదిలేసుకున్నాడు, పరలోకాన్ని వదిలేసుకున్నాడు, ఒంటిలో చివరి బొట్టు రక్తం కూడా పక్కనోడికి పోసినాడు, అంత పోసేసినా అంత చంపేసినా వాళ్ళని మళ్ళీ నోరు తెరిచి క్షమించినాడు ఆయన యేసయ్య. ఆయనతో ఎలా బ్రతుకుతాం మనం? ఆయనతో పాటు కలిసి కాపురం చేయాలంటే మనం ఎవరిలాగా ఉండాలా? ఆయనలాగా ఎక్కడ ఉంటున్నాం మనం అసలు దానికోసం ప్రయత్నం చేస్తున్నావా? అసలు దానికోసం ప్రార్థన చేస్తున్నావా? మిమ్మల్ని మీరు డినై చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవడానికి, మీరు నష్టపోవడానికి శక్తి కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? మన ధ్యానం అంతేంది, ఆయన ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చుకోగలడు, నాకు పౌడర్ రాస్తాడు, తలదూతాడు, స్నానం చేస్తాడు, ఆయన గుండెలు పెడతాడు, అవసరమైతే తినిపిస్తాడు, పడిపోతాడు, ఆయన నాకు సేవ చేస్తాడని, నాకేదో చేస్తాడన్న ధ్యానమే కదా మనంతా. మన ప్రార్థనలన్నీ ఏంటి? ఎంతమంది చేస్తున్నారు? ప్రభా, నేను నష్టపోవడం నాకు నేర్పించు, నన్ను నేను ఉపేక్షించుకోవడం నాకు నేర్పించు, నేను పక్కనోడు కోసం నష్టపోవడం నాకు నేర్పించు, పక్కనోడు నాకు నష్టం చేస్తున్నా వాడిని ప్రేమించడం నాకు నేర్పించు అని దీనికోసం ఎంతమంది ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు? దీనికోసం ఎంతమంది ఆన్లైన్ ప్రేయర్లు చేస్తున్నారు? దీనికోసం ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు? ఇవన్నీ ఎవరు చేశారు? యేసయ్య చేసి విధేయత నేర్చుకుని తండ్రి చేత అంగీకరించబడ్డాడు. అవునా? మనం ఏం చేయట్లేదుగా. ఏం చేయకుండా మనం ఎట్లా తండ్రి చేత అంగీకరించబడి యేసు ప్రభుతో, అట్లాంటి యేసు ప్రభు పక్కన ఆయనతో పాటు జీవించాలని ఆలోచిస్తున్నాం. యేసు ప్రభునంట చాలామంది జనాలు వెంబడిస్తున్నారంట. యేసు ప్రభుకి సతీష్ కుమార్ లాంటి మైండ్ లేదు. ఇమీడియట్గా ఏం చేసేవాడు తెలుసు? యేసు ప్రభు ఏషియాలోని అతిపెద్ద సంఘం అని బోర్డు పెట్టేవాడు. 2 లక్షల మంది వస్తున్నారు, హైదరాబాద్ చివరిలో ఉంటుంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? లూకాసు వార్త 14వ అధ్యాయం తీయండి, 25 నుంచి చదవండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్న దమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏసీ ఏం చేస్తున్నాడంటే, నేను ఏసీని అనుకోండి, మీరు ఇంతమంది ఫాలో అవుతుంటారు, ఇంతమంది నన్ను వెంబడిస్తున్నారా, మీరు అందరు పాటలు పాడతా, ఆరాధన, ఆ మాటలు ఈ మాటలు చేస్తూ పాటలు పాడతారు. ఏసుపై వెనక్కి తిరిగి అందరి వైపు చూశారు. అరే, మీలో నీ భార్యని, నీ పిల్లల్ని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లెల్ని, చివరికి నిన్ను నువ్వు ద్వేషించకపోతే నన్ను ఫాలో అయ్యి వేస్ట్, నా శిష్యుడివి నువ్వు ఎప్పటికీ కాలేవంటున్నాడు. ఇంతమంది వస్తున్నారని హ్యాపీగా లేడు.
ఆయన ఫాలో అవుతున్న వాళ్ళందరి వైపు చూశాడు. చూసి చివరికి నిన్ను నువ్వు ద్వేషించుకోకపోతే నువ్వు నన్ను వెంబడించలేవన్నాడు. తర్వాత ఏమన్నాడు? మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని ఎడలవాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకునని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింప లేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెనుగాని కొనసాగింపలేకపోయెనని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకున చూచునుగదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. నేను ఇది మన భాషలో చెప్తా. అందరి వైపు చూసి ఏమన్నాడంటే, మీలో ఎవడన్నా ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు అనుకోండి, ఎంత ఖర్చు అవుద్దో ముందే కూర్చొని లెక్కేసుకుంటారుగా. ఇల్లు కట్టాలంటే మీరు ఎంత ఖర్చు అవుద్దో లెక్కేయకుండా కట్టడం మొదలుపెట్టి డబ్బులు అయిపోయి సగంలో ఇల్లు ఆగిపోయింది అనుకోండి, జనం చూసి నవ్వుతారుగా. నన్ను వెంబడించాలంటే, నా రాజ్యంలో మీరు రావాలి అని అంటే మీకు చాలా ఖర్చు అవుద్ది, మీరు చాలా నష్టపోవాలి, ఎస్టిమేషన్ లేకుండా నన్ను వెంబడించొద్దు అన్నాడు యేసయ్య. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించాలంటే మీరు చాలా ఖర్చు పెట్టేయాలా, మీరు చాలా లాస్ అవుద్ది, మీరు చాలా పోగొట్టుకుంటారు. ఎస్టిమేషన్ లేకుండా నన్ను వెంబడించొద్దు. మీరు ఇల్లు కట్టుకోవాలంటేనే మీకు ఎంత ఖర్చు అవుద్ది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, నేను కట్టుకోవచ్చు లేదని ముందు ఎస్టిమేషన్ వేసుకుంటారు కదా. ప్లాన్ కాదు, ఖర్చు. ప్లాన్ వేరు. నాకు ఎంత ఖర్చు అవుద్దో ముందు నేను చూసుకోవాలి కదా ఇల్లు కట్టేటప్పుడు. అది లేకుండా ఉన్నాయి కదా అని చెప్పి మొదలు పెట్టేది సగంలో డబ్బులు అయిపోతే ఇల్లు కంప్లీట్ అవ్వదు కదా. ఏసీ ఏమంటాడు తెలుసా? నన్ను వెంబడించడానికి మీరు చాలా నష్టపోవాలా, చాలా ఖర్చు అవుద్ది. యేసు ప్రభు ఏమంటున్నాడు అని అంటే, నీకు కలిగిందంతా విడిచిపెట్టకపోతే అసలు నాకు శిష్యుడు కాదు అంటున్నాడు. చాలా ఖర్చు అవుద్ది నన్ను వెంబడించాలంటే, అంత ఈజీ కాదు. ఇల్లు కట్టుకోవడానికే మీరు కూర్చుని లెక్కలు వేసుకుంటారు, నన్ను వెంబడించాలంటే చాలా నష్టపోతారు. లెక్కేసుకోకుండా వెంబడించొద్దు, చాలా నష్టపోవాలి. ఎందుకు నష్టపోవాలి? ఏమి నష్టపోవాలి? నీ జీవితానికి నీకు నువ్వు ఇంపార్టెంట్ అనుకున్నాయని నువ్వేం చేస్తావు? వదిలేసుకోవడానికి ఇష్టపడాలా. నిన్నటిదాకా బాగుంది, మధ్యాహ్నం దాకా కూడా బాగానే ఉంది. ఈ తప్పుడు కూటమి ప్రభుత్వంలో నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తున్నాడు. ఆయనతో పాటు కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి భూమి మీద పరిపాలన చేయడానికి దేవుడు మనకి ఆఫర్ ఇచ్చాడు. వచ్చే ముందు ఏమంటున్నాడంటే, ఆఫర్ బాగుందని వస్తున్నారేమో, అక్కడ ఎవడి కోసం వాడు బ్రతకటం వాళ్ళు మీకు నేర్పించారు. నా కూటమి ప్రభుత్వంలో రావాలి అని అంటే మీకు సంబంధించినవన్నీ మీరు నష్టపోవడానికి మీరు నేర్చుకోవాలా. మరి నష్టపోయి ఏం చేయాలి ప్రభు అంటే, పక్కనోడు కోసం బ్రతకాలా నష్టపోయి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది చూసారా, యేసు ప్రభు కడుతున్న ఈ రాజ్యం, నిత్య జీవితం, దీనికి పునాదే సిలువ. సిలువ దేనికి గుర్తు? పక్కనోడి తప్పు మీదేసుకుని పక్కనోడిని క్షమించి పక్కనోడి కోసం ప్రాణం పెడతానికి గుర్తు. అంతేనా? సిలువ దేనికి సింబలు? మన తప్పులన్నీ ఆయన మీదకు తీసుకుని మనల్ని క్షమించి మన కోసం ప్రాణం పెట్టడానికే గుర్తు సిలువ. అదేనా సిలువ? దానికే గుర్తా? సో ఆ గుర్తు ఎవరిలో ఉండాలా? మీలో కూడా ఉండాలి. అంటే మీరు పక్కనోళ్ళ కోసం ప్రాణం పెట్టి పక్కనోడిని క్షమించేసి పక్కనోళ్ళ కోసం మీరు నష్టపోయే లక్షణాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి. పక్కనోళ్ళ కోసం బ్రతికే లక్షణాన్ని మీరు ఏం చేయాలా? డెవలప్ చేసుకోవాలి. అదే ఆల్ట్రూయిజం.
మిమ్ముల్ని మీరు ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి. ఆ లోకం తప్పు అర్థమైంది, ఆ కూటమి ప్రభుత్వం తప్పు అర్థమైంది. అక్కడ ఏముంటుందో, ఎవరి గురించి గొప్పగా చెప్పి మోసం చేస్తారో అర్థమైంది. నేను తీసుకొస్తున్నా బయటికి. నా కూటమి ప్రభుత్వంలో మీకు పోస్ట్ ఇస్తా, నాతో పాటు కలిసి మీరు ఏలుబడి చేయడానికి నా స్వాస్థ్యంలో పాలిభాగస్వామ్యం ఇస్తా. అయితే నేను ఎలా అయితే మీ అందరి కోసం సిలువ మీద చచ్చిపోయాను, నష్టపోయాను, కోల్పోయి నష్టపోతా కూడా క్షమించాను, మీరేం చేయాలా? సేమ్ నన్ను అలానే, నేను వెళ్ళిన మార్గంలోనే నన్ను వెంబడించాలా. సేమ్ అంతే. మీరు కూడా పక్కనోడి కోసం నష్టపోవాలా, పక్కనోడి కోసం ప్రాణం పెట్టాలా, పక్కనోడిని క్షమించి పక్కనోడి కోసం బ్రతకడానికి మీరు జీరో అయిపోవాలా, మిమ్మల్ని మీరు కోల్పోవాలా అన్నాడు. ఇది ఆల్ట్రూయిజం. నేను సిలువెక్కా కదా, మీరు ఏసీ బస్ ఎక్కి వచ్చేయండి నా రాజ్యంలోకి అని చెబుతలే దేవుడు. నేను సిలువెక్కా కదా, మీకు అన్ని కంఫర్టబుల్గా రిజర్వేషన్ చేస్తాను, ఫ్లైట్ ఎక్కేసి వచ్చేయండి అని అంటలే యేసు ప్రభు. నేను సిలువెక్కాను, మీరు కూడా సిలువ మోసుకుని రండి అంటున్నాడు. అర్థమవుతుందా? మనం సిలువ బంగారంతో చేసే కమ్మల్లోనో, లాకెట్లలోనో, చైన్లలోనో, లేకపోతే అందంగా గోడ మీద పెడతాం. దేవుడు అక్కడ అంటలా, మిమ్మల్ని మీరు సిలువ వేసుకుంటారా బాబు, గోడల మీద పెట్టద్దు సిలువల్ని. మిమ్మల్ని మీరు సిలువ వేసుకోండి, దండలు చేసుకోవద్దు సిలువల్ని. మిమ్మల్ని మీరు సిలువ వేసుకోండి, చెవి కమ్మల్లాగా పెట్టుకోవద్దు సిలువల్ని అంటున్నాడు దేవుడు. సిలువ భుజాల మీద మోసుకుని ప్రాణం పెట్టడానికి తీసుకోవాలా. గోడ మీద కాదు, టీషర్ట్ మీద కాదు, లాకెట్లో కాదు, ఇంట్లో ఫోటోలో కాదు. మన బ్రతుక్కి సెలవు వేసుకుంటా ఆయన వెంబడించాలి. ఆకాశవాసుల్లో నరుల మధ్యలో ఇట్లాంటి బుద్ధి ఉందా? లేదు. లేకపోవడం ఏమైంది? సృష్టిలో ఇంబ్యాలెన్స్. ఆదాము కుటుంబంలో కయ్యనికి హేబేలుకు మధ్యలో ఈ మైండ్ ఉండిందా? ఉంటే ఏమయ్యేది? ఏశావు యాకోబు వాళ్ళ జీవితాలు ఇది ఉందా? లేదు. మనకి పాకిస్తాన్ వాళ్ళకి మధ్యలో ఇదే బుద్ధి ఉంటే, ఇజ్రాయెల్కి గాజాలో ఉన్న వాళ్ళకి ఇదే బుద్ధి ఉంటే, అమెరికా వాడికి ఇరానుడికి ఇదే బుద్ధి ఉంటే, రష్యా వాడికి యుక్రెయినుడికి ఇదే బుద్ధి ఉంటే ఏమవుద్ది? అసలు భూమి ఎట్లుంటుంది? మనం ఎలా ఉంటాం? అందరికి, మనం ఉన్న సమాజంలో అందరికి ఇట్లాంటి మైండ్ ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది? అది దేవుని రాజ్యం. ఎలా ఉంటుందో ఊహించడానికి మీరు ట్రై చేశారనుకోండి, ఆ ఊహ దేని వైపు తీసుకెళ్తుంది తెలుసా? దేవుని పరిపాలన, దేవుని రాజ్యం వైపు తీసుకెళ్తుంది. క్రైస్తవ భక్తి అనేది యేసుకోటి రాసుకుంటా, యేసునామస్మరణ చేసుకుంటా, ఏసయ్యా 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 అని వెనకాల లైట్లు వేసి, పొగేసి, చేతులెట్టెత్తి ఎట్టెట్టు ఊపుకుంటా, భాష మార్చేసి, తెల్ల బట్టలు వేసుకుని, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బాగున్నారండి అని మన భాష మార్చేసుకుని, మనం ఏదో ఒకలాంటి భక్తి పరులలాగా సినిమాలు చూడకుండా మనం ఒక రకంగా, ఇది కాదు భక్తి. ఇది భక్తి కాదు. భక్తి దీంట్లో కనిపించదు. భక్తి దేంట్లో కనిపిస్తుంది తెలుసా? పక్కనోడి కోసం నిన్ను నువ్వు ఎంతగా సిలువ వేసుకుని నష్టపోతున్నావో, యేసు ప్రభుని నువ్వు ఎంతగా వెంబడిస్తున్నావో దాంట్లో కనిపిస్తుంది. నువ్వు యేసు ప్రభు తెలిసిన తర్వాత నీ జీవితంలో నువ్వు ఎంత కోల్పోయావో, ఎంత లాస్ అయ్యావో, ఎంత వదిలేసుకున్నావో, ఎంత నష్టపోయావో, నష్టపోతా కోల్పోతా కూడా ఆ వ్యక్తిని నువ్వు ఎంతగా ప్రేమించి వాళ్ళకు క్షమిస్తున్నావో దాంట్లో భక్తి కనిపిస్తుంది. భాష మారకపోయినా పర్లా, ప్రైజ్ ద లార్డ్ అని అనకపోయినా పర్లా, మధ్య మధ్యలో హల్లెలూయా అని అనకపోయినా పర్లా, నిన్ను నువ్వు నష్టపరుచుకోవడానికి
పక్కనోడి కోసం నీ జీవితాన్ని నువ్వు ఎంత దేవునికి ముందు తీసుకొచ్చి పెడుతున్నావో, నువ్వెంత కోల్పోతున్నావో అది నీ భక్తి అవుతుంది. పక్కనోడిని క్షమిస్తా, పక్కనోడి కోసం నువ్వెంత లాస్ అవుతున్నావో, నీ జీవితంలో నువ్వెంత వదిలేసుకుంటున్నావో, అది యాక్చువల్గా క్రైస్తవ భక్తి. ఏమంటున్నాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2:3 కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై యొకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమేగాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. మళ్ళీ మీ ఇద్దరు వచ్చాయండి. పౌలు వీళ్ళిద్దరికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? కక్ష చేతనైనను ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలొద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలొద్దు. ఆడికేముంది, నాకేమి లేదు, ఈడేందు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈడు నా గురించి ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. కక్ష చేత వృధాతిశయము చేత ఏమీ చేయకుండా అంటే ఏం చేయాలా? లక్కీ కరెక్ట్గా చెప్పాను పేరు. లక్కీ ఏం చేయాలా? నీ పేరు నిశాంత్ని ఈయన కంటే యోగ్యుడిగా ఎంచుకోవాలా. నిశాంత్ ఏం చేయాలా? లక్కీని ఈయన కంటే యోగ్యుడిగా. ఏమంటున్నాడు తెలుసా? కక్షతో వృద్ధాతిశయంతో ఏం చేయొద్దు. నీకంటే నీ పక్కనోడిని యోగ్యుడిగా ఎంచుకో. నీ పనే కాదు లక్కీ, నిశాంత్ పని కూడా. నిశాంత్ నీ పనే కాదు, ఎవరి పని కూడా చేయాలా? లక్కీ పని కూడా చేయాలా. నీ పనే కాదు, నీ పక్కనోడి పని కూడా చేయాలి అని ఏమంటాడు తెలుసా పాలు? క్రీస్తు ప్రభువుకి కలిగిన ఈ మనస్సు. ఈ మనసు ఎవరిది? నాకంటే నా పక్కనోడిని యోగ్యుడిగా ఎంచుకునే మనసు ఎవరిది? ఏసీది. పక్కనోడు పక్కనోడి పని కూడా చేసి పెట్టాలనే మనసు ఎవరిది? ఏసీది. క్రీస్తు ప్రభువుకి కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అర్థమవుతుందన్నమాట. నీకంటే కూర్చున్నారు, నీకంటే నీ పక్కనోడు మంచోడా చెడ్డోడా? ఏమని చెప్పాడు అక్కడ? పక్కనోడు మంచోడు చెడ్డోడని ఏమని చెప్పాడా? మన కులం పక్కన కులం అని ఏమని చెప్పాడా? మన మతం పక్కన మతం అని ఏమని చెప్పాడా? స్త్రీలు పురుషులు అని ఏమన్నా భేదం చూపించాడా? పక్కనోడు ఎవడైనా సరే నీకంటే నీ పక్కనోడిని, వాడు ఒకవేళ నీకు నష్టం చేస్తే క్షమించు. వాడు నీ గురించి ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు. వాడు నీకేదన్నా అన్యాయం చేస్తే భరించి వాణ్ణి నీకంటే యోగ్యుడుగా ఎంచుకో. నీకంటే నీ పక్కనోడిని యోగ్యుడిగా ఎంచుకో. నీ పనే కాదు, నీ పక్కనోడి పని కూడా. క్రీస్తు ప్రభువు కలిగిన ఈ మనస్సు, ఇది ఎవరు మనసు అంటే? యేసు ప్రభుకి మీరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, యేసు ప్రభుతో చాలా కాలం స్నేహం చేశారనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి ఆయన గురించి ఏమైనా చెప్తారా అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు తెలుసా? అసలు ఆయన గురించి ఆలోచించడు బ్రదర్. 24 గంటలు పక్కనోళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆడేం చేసినా కానీ ఆయన ఎప్పుడో పక్కనోడు గురించి ఆలోచిస్తాడు. అసలు ఆయన గురించి ఆయన ఏం ఆలోచించుకోడు. వాళ్ళకి ఏం చేసి పెట్టాలని ఆలోచిస్తాడు. ఈయన పని కూడా ఆలోచిస్తాడు పెద్దగా. మీకు యేసు ప్రభుతో క్లోజ్ అయిపోయారు అనుకోండి, యేసు ప్రభు మీకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి, యేసు ప్రభులో మీకు కనిపించే లక్షణం ఏంటంటే ఇదే. మీ దగ్గరకు వచ్చి అడిగితే ఏం చెబుతారు సార్? అసలు ఆయన అసలు కనీసం ఆయన గురించి ఏం ఆలోచించుకోడు. ఎట్టంటాడో కూడా తెలిసి పొద్దాక ఆయన గురించి ఆలోచిస్తాడు. ఎంతినా ఆయనేమో ఈయన తిడుతుంటాడు, ఆయనేమో ఈయన కాదంటుంటాడు. కానీ ఈయనేమో ఫోన్లేరా అంటాడు, వాడిని క్షమించేస్తాడు, ఆడి గురించి ఆలోచిస్తాడు, ఆడి పని చేస్తుంటాడు. ఇట్లాంటి మీకు నిజంగా బయట కనిపిస్తే ఏమనుకుంటారు మీరు? అట్లాంటి నిజంగా బయట ఎవరు కనిపించారు, వాళ్ళు ఏమనుకుంటారు? ఎవడురా బాబు వీడు, ఈ మైండ్ ఉండాలి కదా. ఏదైనా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా బ్రదర్, అవునా?
ఏదో 1-2 సార్లు క్షమిస్తాం. ఇక అస్తమానం అదే పని. అరే ఆడి ఏం చేస్తున్నాడో కూడా చూసుకోకుండా పొద్దాక ఆడి గురించి ఆలోచిస్తాడు ఏందండి నా ఈ ఏం మనిషి. మనం ఇదే అనుకుంటాం యేసుప్రభుని చూస్తే. పౌలు గారు ఇదే రాస్తున్నాడు. క్రీస్తు ప్రభు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అట్లాంటి మైండ్ ఉంటేనే మనం అలా జీవిస్తేనే నిత్య జీవితంలో ఆయనతో పాటు బ్రతకడానికి మనకు అవకాశం వచ్చింది. లేకపోతే ఆయనతో ఎట్ట బతుకుతాం? మనం ఎట్ట బతుకుతాం? నా గురించి నేను ఆలోచించుకునేవాడిని, ఇంకొకటి గురించి ఆలోచించుకునేవాడితో నేను ఎట్ట బతుకుతాను? మా ఇద్దరికి ఎట్ట కుదురుద్ది? నా మైండ్ వేరు, ఆయన మైండ్ వేరు, అంతేనా? ఆవిడ అసలు మా ఇద్దరి మధ్యలో ఎక్కడ లింక్ కుదురుద్ది? కుదురుద్దా? నేను కూడా ఆయనలాగా అయితేనేగా ఆయనతో పాటు బ్రతకగలిగేది. ఇక నన్ను చూసి ఏమనాలి మన ఇంట్లో? ఏమ్మా బుద్ధి ఉందా నీకు? ఎందుకు ఆమె సంగతి పొద్దాక ఆమె సంగతి నీకెందుకని తిడతారు మన ఇంట్లో? తెలుసుగా అమ్మాయి ఏం చేసిందో, నీ గురించి ఏం చెప్పిందో. పొద్దాక ఎందుకు అమ్మాయి గురించి వదిలేసేయి. తెలిసి వచ్చుద్ది నువ్వు రాని, ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు అని. కానీ తనకంటే పక్కనోళ్ళు యోగ్యులుగా ఎంచుకునే మనసు ఎవరిది? వేసేది. అది ఎవరికి ఉండాలా? మనకి కూడా ఉండాలా. ఆయన పౌలు ఏమంటాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. బైబిల్ మొత్తంలో అంటే ఇది యాక్చువల్గా ఒక పద్యం, ఒక పాటలాగా రాస్తాడు పాలు, పాడతాడు దేవుడి గురించి చెప్తా 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 చెప్తా. యాక్చువల్గా గ్రీకులో మీరు చదివితే ఆయన మైండ్ గురించి చెప్తా, ఆయన యేసు ప్రభు యొక్క చెప్తా ఇట్లా ఆయన సంగ ఏంద్రా బాబు పొద్దాక ఇట్లా చెప్తా 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 సడన్గా ఆయన బిగ్గరగా పాట పాడతాం మొదలు పెడతాడు. అది ఈ పాట. ఇది యాక్చువల్గా ఇది మనకి ఇట్లా ఉంది. కానీ ఈ 6-7 వచనాలు, 5వ వచనం నుంచి యాక్చువల్గా 5, 6, 7 వచనాలు ఒక పాటలాగా పాడాడు పాలు. ఏంటి తెలుసా పాట? ఏంటి తెలుసా పాట? యేసు ప్రభు ఎవరు? దేవుడు, తండ్రితో పాటు సమానంగా దేవుడు. మిగతా మతాల్లో అవతార పురుషులు ఉన్నారు. అంటే రాముడు, విష్ణువు అనేవాడు ఏం చేశాడంటే, భూమి మీద ఏదో సమస్య వచ్చింది, రాముడు అవతారంలోకి వచ్చాడు, రావణాసురుడిని చంపేశాడు, అవతారాన్ని చాలించేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఎలా నుంచున్నాడు, వెనకాల మళ్ళీ చక్రం, మళ్ళీ దేవుడు అయిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు అంతే. వాళ్ళు ఏదో ఒక టైంలో మనిషి రూపంలోకి వచ్చారు, వాళ్ళ స్టోరీల ప్రకారం చేయాల్సిన పని చేశారు, మళ్ళీ శరీరాన్ని, అవతారాన్ని చాలించేసి మళ్ళీ ఏమైపోతారు? వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. పాలు చెప్పింది ఏంటి తెలుసా? యేసు ప్రభు దేవుడు, తండ్రితో సమానంగా దేవుడు. ఆయన ఏం చేశాడు? మన లెవెల్కి, ఇది జాగ్రత్తగా వినండి నాన్న, జాగ్రత్తగా వినండి, మన లెవెల్కి దిగొచ్చాడు. దేంట్లోకి వచ్చాడు? ఈ బాడీలోకి వచ్చాడు. చచ్చిపోయాడు. సిలువ మేకులు కొట్టారుగా, చచ్చిపోయారు. తర్వాత ఏమయ్యాడు? 3వ రోజున తిరిగి లేచాడు. తోమా గారికి నమ్మకం రాలా. నమ్మకం రాకపోతే తోమా దగ్గరికి వెళ్ళి, తోమా అంటే యేసు ప్రభు తిరిగి లేచాడుగా, ఏముంది ఆయనకి? శరీరం ఉంది. శరీరానికి ఏముంది? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏముంది ఆయనకి? చనిపోవడానికి ముందున్న శరీరం, మనిషిలాగా. గాయం ఉందనేగా ముట్టుకోమంది. ఆయన అలానే 40 రోజులు మిగతా 500 మందికి కనిపించాడు. ఆయన ఒకరోజు ఏమయ్యాడు? దేంట్లో? దేవదూతలు ఏమన్నారు శిష్యులతో? ఆయన ఎలా వెళ్తున్నాడో అలా. అవునా? రెండో రాకడలో యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభుకి ఏముంటుంది? మిగతా మతాల్లో దేవుడు అనేవాడు కొంత టైం మనిషిలాగా వస్తాడు, ఆ పని చేసేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోయి వెనకాల మళ్ళీ ఆ స్టేటస్లోకి వెళ్ళిపోతాడు.
టెంపరీగా వదిలేస్తాడు దాన్ని. టెంపరీగా వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? దీంట్లోకి వెళ్తారు. కానీ యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేంట్లో ఉన్నాడు? ఇదే శరీరంలో ఉన్నాడా? తోమ పట్టుకోడా చూపించాడా? ఎట్లా వెళ్ళాడు పరలోకానికి? ఇదే శరీరంలో. 2000 సంవత్సరాల నుంచి దేంట్లో ఉన్నాడు? రెండో రాకడలో దేంట్లో వస్తాడు? ఇదే శరీరం నుంచి వస్తాడు. వచ్చి శాశ్వత కాలం ఏమవుతాడు? శాశ్వత కాలం ఎలా ఉంటాడు? ఇదే. యేసు ప్రభు అంటే పక్కనుండి ఎంత లెవెల్లో చూశాడు తెలుసా? మనల్ని ఎంత లెవెల్లో చూసుకున్నాడు తెలుసా యేసయ్య? ఆయన దేవుడు, తండ్రితో సమానంగా ఉండాల్సినాడు. అది గొప్ప భాగ్యం అని అనుకోలా. దాన్ని వదిలిపెట్టాడు. మన లెవెల్కి వచ్చాడు, మన శరీరంలోకి వచ్చాడు, మన కోసం సిలువ మీద చచ్చిపోయాడు. తిరిగి లేచి ఏ శరీరంలో ఉన్నాడు? అదే శరీరం. కాకపోతే శరీరానికి కొంచెం ఎక్స్ట్రా లక్షణాలు వచ్చినాయి. తలుపులేసున్న లోపలికి రావడం ఇట్లాంటి. కానీ శరీరం అదే. ఇలానే పైకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? మన కోసం విజ్ఞాపన. మళ్ళీ ఇదే శరీరంలో వస్తాడు. శాశ్వత కాలం మనతో ఇదే శరీరంలో. అంటే ఆయన ఏం వదిలేసుకుంటున్నాడు మన కోసం శాశ్వతంగా. మీకు ఒక విషయం తెలుసా? రెండో రాకడలో యేసు ప్రభు వస్తే మీరు యేసు ప్రభువుని ఇట్లా ముట్టుకోవచ్చు, యేసుని ఇట్లా చూడొచ్చు, యేసు ప్రభుతో మాట్లాడచ్చు. శాశ్వత కాలం మనతో, మన పెద్దన్నలాగా, దేవుళ్ళకి కాదు, గొప్పోడిగా కాదు, మనలో ఒకడిగా, మనలో పెద్దన్నగా ఉండిపోవడానికి ఫర్ ఎవర్ వచ్చేసాడు యేసయ్య. యేసయ్య ఫర్ ఎవర్ వదిలేసి వచ్చేసాడు దాన్ని. ఎవరితో ఉండడానికి తెలుసా? నీతో నాతో ఉండడానికి. ఫర్ ఎవర్ నీ కోసం నా కోసం ఆయన భుజం మీద మనం తలవాల్చుకుని అన్నగా ఆయన మనం ఆయనతో గడపడానికి, ఆయనతో ఉండడానికి ఫర్ ఎవర్ తండ్రితో సమానంగా ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలా. ఎంచుకోకుండా ఎవరితో ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు? మనతో ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆయన చేతుల్లోంచి ఇట్లా రేస్ వచ్చి వెనకాల చక్రం ఇదేం తిరగదు ఇంకా ఆయనకి. ఆయన ఆ లెవెల్ చూపించుకోవడానికి ట్రై చేయట్లా. ఆయన ఏం చేస్తుండో తెలుసా? మన పెద్దన్నగా మనలో ఉండిపోవడానికి ఫర్ ఎవర్ వచ్చాడు ఆయన. ఆయన నష్టపొండని మనకు చెప్పడం కాదు, కోల్పొండని మనకు చెప్పడం కాదు, పక్కనోడు గురించి ఆలోచించండి, యోగ్యులుగా ఎంచుకోండి అని మనకు చెప్పడం కాదు. ఆయన దేవుడయ్యుండి దేవుడితో సమానంగా ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా దాసుని స్వరూపంలోకి వచ్చి తన్ని తాను కంప్లీట్గా రిక్తుడిగా చేసేసుకున్నాడు. సిలువ మీద చచ్చిపోవడానికి విధేయత చూపించి జీరో చేసుకుని అక్కడితో ఆగిపోయాడంటే కాదు. ఫర్ ఎవర్ మనతో ఉండటానికి, ఫర్ ఎవర్ మనతో ఉండిపోవడానికి జ్యేష్ఠ కుమారుల్లాగా మనలో ఎంతమంది ఎగతాళి చేస్తారు? ఆయన నిజంగా దేవుడా? ఆడని చెప్పుకున్నాడా? బైబిల్లో ఉంది, చెప్పబడింది. కానీ ఆయన అది చూపించుకోవడానికి ఇష్టపడలా. ఏవి చూపించుకోవడానికి ఇష్టపడ్డా తెలుసా? మీకు నాకు పెద్దన్నగా మన లెవెల్లో మనకి దొరకడానికి ఇష్టపడ్డాడు. పక్కనోళ్ళు ఎంతగా యోగ్యులుగా ఎంచుకుంటాడంటే పరలోకాన్ని పక్కన పెట్టి, నేను పొద్దున ఈ మాట చెప్తా ఉంటే శాశ్వత కాలం మనం యేసుప్రభు ఇక్కడికి వస్తాడా? మనం ఆయన ఎక్కడికి వస్తానుకో ఇష్టపడ్డాడు శాశ్వత కాలం? మన దగ్గరికి, మనతో ఉండటానికి, మనలాగా ఉండటానికి, మన పెద్ద అన్నగా ఉండటానికి. ఆయన నష్టపోవడానికి ఇష్టపడ్డాడు.
యేసు ప్రభు కోసం నష్టపోయి పక్కనోడిని యోగ్యుడిగా ఎంచుకోవడం కోసం మీరు లాసబెల్ మనస్తత్వం మీకు లేదనుకోండి, ఆ యేసు ప్రభుతో పాటు కలిసి జీవించే ఆలోచన పక్కన పెట్టేయండి. పాలు అంటే లోపల నుంచి ఎమోషనల్గా పాట పాడటం మొదలు పెడతాడు. అది యాక్చువల్గా పాట. ఆ ఎమోషన్ని తట్టుకోలేక మనలాగా ఏవైనా చేయగలడు, కథ మొత్తం మారుస్తాడు, నాకు ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఏదో చేస్తాడు, ఇది కాదు ఆయన పాడుతుంది. ఆహా, ఆయన మన కోసం చేసిన త్యాగం నష్టపోయి, అది ఎప్పుడు చెప్తుండే తెలుసా, మీరు కూడా అట్లా బ్రతకండ్రా అని చెప్తా ఆయన మన కోసం ఎట్లా బ్రతికాడో చెప్తున్నాడు. ఈ ఆల్ట్రూయిజంకి ఇలా బ్రతకడానికి 3 శత్రువులు ఉంటారు మనకి. 3 చోట్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. మొట్టమొదటిది ఏంటి? లోకం. ఈ లోకం ఏం చేస్తుందంటే మీకు సక్సెస్ రావాలి, మీరు గొప్పోళ్ళు అవ్వాలని నేర్పిస్తుంది. మీకంటూ ఒక ఇమేజ్ గురించి మీకు ఎక్కిస్తూ ఉంటుంది. మీరు మంచి స్టేటస్లో మంచి స్థితిలో ఉండాలని మీకు నేర్పిస్తుంది. ఇదంతా కూడా మనకంటూ పేరు సంపాదించుకుందాం రండి. మనకంటూ పేరు పాస్టర్లో కూడా ఉంటుంది. రైట్ రెవరెండ్ డాక్టర్ బ్రదర్ అని ముందు కొమ్ములు, వెనకాల ఎండివ్, ఎంటీహెచ్, డిటిహెచ్ ఏదో ఉంటాయి తోక. ఇవన్నీ రాసుకోవాలి మనం. మనకంటూ ఇదంతా లోకం. సెల్ఫ్ డిస్ప్లే, నన్ను నేను చూపించుకోవడం, నా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, నా డ్రెస్ దగ్గర నుంచి, నా నుంచునే స్టైల్ దగ్గర నుంచి, నేను మెయింటైన్ చేసే బండి దగ్గర నుంచి, నేను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నన్ను నేను ప్రమోట్ చేసుకునే తత్వం ఉంటుంది చూసారా, ఇది లోకం నుంచి వస్తుంది. ఇది ఈ ఆల్ట్రూయిజంకి మొట్టమొదటి శత్రువు. రెండో శత్రువు ఏంటి తెలుసా? మన శరీరం, ఫ్లెష్. ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. ఫ్లెష్ అంటే ఏంటి? నా సెల్ఫ్, నా వైపు, నా గురించి నాకున్న కోరికలు, నా గురించి నాకున్న ఇష్టాలు, నేను, నా ఇష్టం, నాది అనేది ఉంటుంది చూసారా. ఇది మూడో శత్రువు ఏంటి తెలుసా? ఇది ఇంకోటి. కరెక్టే కానీ బ్రదర్, ఇక అలా ఉంటే మనం సమాజంలో ఎట్ట బతుకుతాం? సిలువేస్తారన్నాడు. సిలువేస్తారని కరెక్టే కానీ అలా మరీ అంతకైతే అసలు మనం ఎట్ట బ్రతుకుతాం అంటే సిలువెక్కడానికి భయం. అట్లా పక్కనోడు కోసం బ్రతుకుతున్నప్పుడు అందరి ముందు ఎగతాళి అయిపోతాయేమోనని భయం. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు వాస్ టోటల్లీ నేకెడ్ ఆన్ ద క్రాస్. తెలుసా సంగతి? మనకి బొమ్మల్లో గుడ్డ వేస్తారు కానీ రోమన్స్ సిలువ మీద మనిషిని సిలువ ఎక్కించేటప్పుడు కంప్లీట్ నేకెడ్గా ఎక్కిస్తారు. తెలుసా సంగతి? సృష్టికర్త ఎవరిని బట్టి సృజించబడిందో ఆయన కంప్లీట్గా నేకెడ్గా సిలువ మీద వేలాడతా ఎంత అవమానానికి గురై ఉంటాడు. ఒక హిస్టోరియన్ ఏమన్నాడంటే సుమారుగా దగ్గర 600 మంది సైనికులు యేసు ప్రభు మొహం మీద ఉమ్మూసారంట. ఎప్పుడన్నా మీ మొహం మీద ఎవరన్నా ఉమ్మూస్తే ఎట్లుంటుందో తెలుసా? మీకు ఎవరికన్నా వచ్చింది ఎక్స్పీరియన్స్? ఒకసారి మా నాన్న మొహం మీద ఉమ్మూసి తిట్టాడు ఒక పెళ్ళిలో. చచ్చిపోతే బాగుండేది, అనవసరంగా పుట్టే ఉన్నారు. నాకు తెలుసు అది ఎంత భయంకరంగా ఉంటుందో జీవితంలో. ఎంత అవమానాన్నైనా కానీ దిగమింగుకుని సిగ్గు విడిచేసి దిగంబరంగా నిలబడి తను తాను తగ్గించుకునే తత్వం ఉంటుంది చూసారా, అది సిలువ. ఆ సిలువ ఎక్కకూడదు అనేది ఆ సిలువకు సంబంధించిన భయం. పరువు పోద్దేమో, సిగ్గుపోద్దేమో, అవమానపడిపోతానేమో అన్న భయం. ఒక ఫేమస్ హిమ్ రైటర్ ఉన్నాడు. ఇంగ్లీష్ హిమ్స్ ఉంటాయి కదా, పాత కీర్తనలు, చాలా ఓల్డ్ది ఇది. 1800s ఇప్పుడు జరిగింది. ఒక పాస్టర్ గారు, ఆయన ఒక చర్చ్లో ఆయన ప్రసంగం చేస్తున్న టైంలో ఒక ప్రాస్టిట్యూట్ తెలుసుగా,
ఒక చిన్న బాబుని తీసుకొచ్చి పులిపిటి మీద పెట్టేసి, ఈడు నీకు నాకు పుట్టినాడు, ఇక నేను ఆడినేం పెంచలేను, నువ్వే చూసుకో అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఈయనకి పెళ్ళవలా పాస్టర్ గారు అందరి ముందు పులిపిటి మీద తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఈయన కాన్సెప్ట్ ఏంటి, దేవుడు అనుమతిచ్చి ఉంటాడు, అమ్మాయి మీద అంటే తీసుకొచ్చిన అమ్మాయి మీద గబాలను నెపం వేయలేక ఇది ఏమై ఉంటుంది అని చెప్పి బాబుని తీసుకుని లోపలికి వాళ్ళకి వెస్టిబ్యూల్ డ్రెస్సులు మార్చుకునేది ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. చర్చి పెద్దలు వచ్చి, అదేందయ్య గారు ఆమె మీ మీద అంత పెద్ద నెపం వేసింది, మీరు ఒక్క మాట చెప్పండి ఊర్లోంచి వెళ్ళేస్తాం అన్నారంట. ఈయన ఏం మాట్లాడలేదంట ఆమె మీద. మీరేంటి సైలెంట్గా ఉంటున్నారు, మీరు ఒక్క మాట చెప్పండి ఆమె ఊర్లోంచి బయటకు పంపించేస్తాం అన్నారంట. ఆమె గురించి ఏం మాట్లాడలేదంట. వీళ్ళకి డౌట్ వచ్చిందంట, మీరేంటి సైలెంట్గా ఉంటున్నారు, ఏమన్నా ఉందా విషయం, మీరు మౌనంగా ఉండటం కుదరదండి, మీరు చెప్పేయండి, ఆమె 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 సంగతి మాకు తెలుసు, మీరు కాదని చెప్పండి ఒక్క మాట మేము పంపించేస్తామంటే ఈయనేం చెప్పలేదంట. చర్చి ఈయన మీద డౌట్ పడి ఈయన ఊర్లోంచి వెళ్ళేసిందంట బయటికి. నువ్వు పాస్టర్ అయి ఉండేటువంటి పనులు చేస్తున్నావని. అయినా కానీ ఆమె గురించి ఒక్క మాట ఏం అనలేదంట. ఈ పిల్లోడిని పెంచడం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి వాడిని బైబిల్లో ట్రైనింగ్ ఇస్తా, కనీసం ఈ పిల్లోడినైనా ఆ ఊరి జనం అంగీకరిస్తారా పాస్టర్ కానీ దిగులుతో చచ్చిపోయాడంట ఆయన. ఎవరు రాలేదంట ఆయన తీసుకెళ్ళడానికి. ఈ చెత్త ఎత్తే వీల్స్ ఉండే ఒకటి ఉంటుంది, ట్రాలీ లాంటిది, దాంట్లో ఆ బాబు కొంచెం పెద్దోడయ్యాడంట, 18-19 ఇయర్స్. ఆ పాస్టర్ గారిని పెట్టుకుని తీసుకెళ్తా ఉంటే ఈ ముసలాం అయిపోయిందంట, ప్రాస్టిట్యూట్. ఆమె చూసి పెద్దగా ఏడ్చిందంట, నేనేదో తప్పించుకుందామని నీ మీద నెపం వేస్తే నువ్వేందయ్యా మొత్తం భరించావని. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అది అర్థం చేసుకుని అందరూ వచ్చి సమాధి చేసి వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి చర్చిలో పాస్టర్ని చేశారంట. మీరు ఆలోచించండి, ఇది నిజంగా జరిగింది. ఇది ఆయన చచ్చిపోయినప్పుడు కూడా చచ్చిపోయేదాకా ఎవరు ఆయన చూసి ఏమనుకుని ఉంటారు జనాలందరూ, అవతల ప్రాస్టిట్యూట్ మంచి ఆమె ఏం కాదు, కానీ ఆమె తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆయన ఆ అవమానాన్ని భరించటానికి అంటే ఆయన ఏం ఆలోచించాడు, ఇప్పుడు నేను కాదంటే పిల్లోడు భవిష్యత్తు ఏంది, అసలు ఆమెకి ఏం కష్టం వచ్చి తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టిందో, నా దగ్గరకు వచ్చింది కదా సమస్య అని చెప్పి అవతల వ్యక్తి గురించి ఆలోచిస్తా, పిల్లోడి జీవితం గురించి ఆలోచిస్తా, ఆయన క్యారెక్టర్ తప్పిన వ్యక్తిని ఊరు మొత్తం ఆయన బతికినంత కాలం నెపం వేస్తున్నా దాన్ని భరిస్తా పిల్లోడిని పెంచాడు. ఆయన రాసిన హింస ఉన్నాయి ఇంగ్లీష్లో. ఈ సిలువ ఎత్తుకోవాలంటే భయం ఉంటుంది, ఈ సిలువ ఎత్తుకోవాలంటే భయం ఉంటుంది. ముగ్గురు ఉన్నారు శత్రువులు. ఒకటి లోకం, నీకు సక్సెస్ మంత్రాన్ని నేర్పిస్తుంది, నీ ఫ్లెష్ నీ గురించి నిన్ను ఆలోచించుకునేటట్టు చేస్తుంది. మూడవది, సరే పో ఇవన్నీ కాదు, దేవుడు ఆలోచించినట్టు బ్రతుకుదామంటే ఇతరులు నిన్ను అవమానపరిస్తే నువ్వు సిగ్గు విడిచి సిలువెక్కి చచ్చిపోవడానికి నీలో భయం ఉంటుంది. మంచి పేరు వస్తే సేవకుడుగా ఓకే, ఎట్ట వస్తే పేరు, ఈ 3 శత్రువులు ఉంటాయి మన జీవితంలో. ఏమన్నా నేను అర్థమైనట్టు మాట్లాడుతున్నాను మీకు. ఆల్ట్రూయిజం యొక్క అవసరత ఏంటో చెప్పా, మనల్ని మనం ఉపేక్షించుకోవడం ఏంటో చెప్పా. అలా బ్రతకడానికి మన జీవితంలోకి ఎదురయ్యే శత్రువు ఎవరో కూడా చెప్తున్నాను. దేవుని యథార్థ హృదయం ఎవరిని చూస్తారు, దేవుణ్ణి. అదే కదా ఫస్ట్ రోజు మీరు చూసుకుని. రెండో రోజు దేవుని యొక్క ప్రేమ, ఆయన హెస్సెడ్, ఆయన తత్వం ఏంటో నేర్చుకున్నారా, అర్థమైందా? మూడవ రోజు తప్పుడు కూటమి ప్రభుత్వం, లోకం, అదేంటో నేర్చుకున్నారు. దేవుడు మనకు ఎలాంటి ఆఫర్ ఇస్తున్నారో నేర్చుకున్నారు. ఈరోజు 4వ రోజు నా శరీరం ఏంటో నేర్చుకున్నారు.
శరీరం అంటే ఏంటో. ఈ నేను ఈ 2 రోజుల్లో ఏం చెప్తున్నానంటే, మీరు ఆ తప్పుడు కూటమి ప్రభుత్వంలో నుంచి రాబోయే దేవుని రాజ్యంలో, ఆయన కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం కావాలంటే మీకు 2 ఉండాలి. ఒకటి, దీనివైపు ఫోకస్ కాకుండా దీనివైపు దృఢమైన అంకిత భావం ఉండాలా ఒకటి. రెండోది, నిన్ను నువ్వు నష్టపోయి పక్కనోడు కోసం బ్రతకాలనే క్యారెక్టర్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఇష్టపడాల కోల్పోవడానికి. ఆల్ట్రూయిజం, దాన్ని కంప్లీట్గా, దాన్ని ఏమన్నాం మనం, నిస్వార్థంగా పక్కనోడు కోసం బ్రతకడం, సేవ తత్పరత, అది మనం అలవర్చుకోవాలి. ఏసీ ఏమన్నాడు తెలుసా, దేవుని రాజ్యంలోకి వెళ్ళేది హైవే కాదు, హ్యాపీగా ఏసీ వేసుకుని కార్లో వెళ్ళిపోలేం. ఏం మార్గం అది? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే బాగా జనం ఉండి వెళ్ళటానికి ప్లేస్ లేదనుకోండి, మనం ఇట్లా తోసుకుంటూ వెళ్తున్నాం చూసారా, ఒక్కొక్కడిని కాదనుకుని. దాన్ని చెప్పడానికి మన తెలుగులో దాన్ని ఇరుకు మార్గం, నేరో వే అంటున్నారు, రాశారు. యాక్చువల్గా బిబ్లికల్ వే ఏంటంటే, ఆటంకాలు, జనాలు, క్రౌడ్ ఉండి అసలు వే లేదనుకోండి, లేకపోతే మనం ఇట్లా తోసుకుంటూ ఇరుక్కుంటూ వెళ్తాం కదా, తోసుకుంటా వే చేసుకుంటా. దీన్ని అన్నారు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అట్లా వెళ్ళాలా. ఈ లోకము, మన శరీరము, సిలువ అనే భయము మనకి ప్రతి నిమిషం మనల్ని వెనక్కి తోస్తూ ఉంటే మనం ఏం చేయాలా, దాన్ని తప్పించుకుంటా, తోసుకుంటా, లోపలికి దూరుకుంటా, అవతల దగ్గరికి. అర్థమవుతుందా? వాటిని ప్రతి బ్యారియర్ని మీరు ఇట్లా తోసుకుంటా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈయన రాజ్యంలో, ఆ కూటమి ప్రభుత్వంలో మీకు స్థానం ఉండదు. దృఢమైన అంకిత భావంతో మైండ్ ఇక్కడ పెట్టాలా. రెండోది, ఎటువంటి స్వార్థం లేకుండా పక్కనోడు యోగ్యుడిగా ఎంచుకొని పక్కనోడు కోసం బ్రతకడం నేర్చుకోవాలి. నేను ఇది క్లోజింగ్లోకి వెళ్తాను. ఏమంటున్నాడు చూడండి, లూకా 9:23, డినై యువర్ సెల్ఫ్ అంటున్నాడు. నీ జీవితం గురించి, నీ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించి, నీ భద్రత గురించి, నీ పోషణ గురించి నువ్వెట్ట బతుకుతావో దాన్ని పక్కన పెట్టు. నిన్ను నువ్వు ఉపేక్షించుకో. అంటే డినై యువర్ సెల్ఫ్. నీ గొప్పతనం, నీ భద్రత, నీ పోషణ, నీ గురించి దాన్ని ఏం చేయాలా, పక్కన పెట్టాలా. నీ గురించి ఉన్న ఆలోచన. టేక్ అప్ ద క్రాస్.